అండి అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక రామాయణంలోకి వెళదామండి. వెళ్ళే ముందు జై శ్రీరామ్. దశరథుడు మహారాజు తన ముగ్గురు భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయులను పిలిచి పాయసంలో సగభాగం కౌశల్యకి ఇచ్చి మిగిలిన భాగంలో సగం సుమిత్రకు ఇచ్చారు. అందులో సగభాగం కైకేయికి ఇచ్చాడు. అందులో సగభాగం మరలా సుమిత్రకు ఇచ్చాడు. ఆ పాయసం తాగిన కొంతకాలానికి ముగ్గురు గర్భవతులయ్యారు. దశరథుని ఆనందానికి అంతు లేదు. అయోధ్య ప్రజల సంతోషం అంతా ఇంతా కాదు. శ్రీ మహావిష్ణువే దశరథుడికి పుత్రుడిగా అవతరిస్తాడని తెలియగానే బ్రహ్మదేవుడు దేవతలను, నాగులను, యక్షులను, గంధర్వులను మొదలైన వారిని పిలిచి మీరందరూ వానర రూపాలు ధరించండి. ఇంతకు ముందు నేను సృష్టించిన జాంబవంతుడు మీకు నాయకుడుగా ఉంటారు. ఇంద్రుడు వాలిగాను, సూర్యుడు సుగ్రీవుడుగాను జన్మించారు. తారుడు బ్రహ్మస్మృతి వలన గంధమాదనుడు, కుబేరుడు వలన నలుడు, విశ్వకర్మ వలన నీలుడు, అగ్నిదేవుడి వలన జన్మించారు. వీరందరూ కూడా చాలా బలవంతులు. వాయుదేవుని వలన ఆంజనేయుడు జన్మించారు. వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు భూక్షవంతమును ఆశ్రమం చేసుకొని ఉన్నారు. మిగతా వారందరూ కొండల్లో, కోనల్లో పుట్టారు. వీరందరికీ వాలి రాజు. వీరందరూ కూడా శ్రీరాముడికి సహాయం చేయటానికి జన్మించిన వారే. అందరూ శ్రీరాముడి జననం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. జై శ్రీరామచంద్ర భగవాన్కి జై. జై శ్రీరామ్. గర్భం దాల్చిన 12 నెలలకి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు కౌశల్యాదేవికి జన్మించారు. అదే శ్రీరామనవమిగా మనము జరుపుకుంటున్నాము. భరతుడు దశమి నాడు పుష్యమి నక్షత్రంలో కైకేయకు జన్మించాడు. దశమి నాడే ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవలలుగా సుమిత్రకు జన్మించారు. అయోధ్యలో పండగ వాతావరణము నెలకొంది. విందులు వినోదాలతో అయోధ్య నగర వాసులు అందరూ తేలయడయారు. దేవతలు పూలవర్షం కురిపించారు. దశరథుడు బ్రాహ్మణులకు, ప్రజలకు దానాలు చేశాడు. 11వ రోజున వారికి వశిష్ఠుడు నామకరణం చేశారు. అన్నప్రసన్న ఉపనయనము కూడా సకాలంలో జరిగాయి. పురుషోత్తముడైన రాముడు, లక్ష్మణుడు తన దగ్గర లేకుండా నిద్రపోయేవాడు కాదు. వారందరూ వశిష్ఠుల వద్ద వేదాలను నేర్చుకుంటున్నారు. ధనుష్వృతి, గురుపుష్యారి మొదలగు యుద్ధ విద్యలతో ఆరితేరారు. అన్ని విద్యల్లో నైపుణ్యాన్ని పొందిన 4 కుమారులను చూసి దశరథుడు ఆనందించేవాడు. దశరథుడు ఆ 4 కుమారులను వివాహం చేయదలిచి మంత్రులతో, పురోహితులతో సమావేశం అయ్యాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు దశరథ మహారాజు వద్దకు వచ్చాడు. దశరథుడు మహర్షిని సత్కరించి ఆయన రాకకు కారణం అడిగారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తాటకి సహాయం కోసం తీసుకొని వెళ్ళుటకు. దశరథుడు మహర్షి, మీ రాకతో మా జన్మ పాపమైనది. రాజర్షిగా ఉండి బ్రహ్మర్షిగా మారిన మీరు మాకు పూజనీయులు. మీరు మాకు అతిథిగా వచ్చారు. అతిథి కోరిక తీర్చడము మా ధర్మము. తమకు మేము ఏ విధమైన సేవ చేయగలము, ఏ సహాయం కావాలన్నా చేసెను, ఆజ్ఞాపించండి అని అన్నాడు. విశ్వామిత్రుడు, రాజా, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని మాకు తెలుసు.
నేను మీ సహాయం కోరి వచ్చాను. వశిష్ఠ మహర్షి వంటి గొప్పవారి నీడలో మీరు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నారు. మీరు ఆడిన మాట తప్పరని నాకు తెలుసు. రాజా, లోక కళ్యాణం కోసము నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను. 2 రాక్షసులు ఆ యజ్ఞానికి విపుత్యం కల్పిస్తున్నారు. రా రాక్ష మాంసాలను తీసుకొచ్చి యజ్ఞం వేదికపై వేస్తున్నారు. వారిని నేను శపించగలను, కానీ యజ్ఞ దీక్షలో ఉన్నవారు కోపతాపాలు చూపకూడదు. అందుకనే నేను మీ సహాయం కోసం వచ్చాను. రాజా, యజ్ఞాన్ని రక్షించగల వీరుడు నీ పెద్ద కుమారుడు రాముడు మాత్రమే. రాముడి అండదండలతో ఆ రాక్షసుల అడ్డు తొలగించుకోగలను. దీనివల్ల రాముడికి కూడా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాముడి వల్ల మాత్రమే ఈ కార్యం నెరవేరుతుంది. అందుకని నీ కుమారుడు రాముడిని నా వెంట పంపించు. దశరథుడు నిరుహతపోయాడు. దశరథుడు మహర్షి, నా కుమారుడికి 14 ఏండ్లు కూడా నిండలేదు. ముక్కు పచ్చలారని బాలుడు. రాక్షసులతో యుద్ధం చేయలేడు. ఒక్క అక్షహిణి సైన్యంతో నేనే వచ్చి ఆ రాక్షసులను సంహరించి మీ యజ్ఞం నిర్వహంగా కొనసాగేటట్లు చేస్తాను. 60,000 సంవత్సరాల వయసులో నాకు కలిగిన 4 కుమారుల్లో పెద్దవాడైన రాముడు అంటే నాకు ప్రాణం. మహర్షి, ఆ రాక్షసులు ఎవరు, ఎలా ఉంటారు, వారిని ఎలా సంహరించగలం? దయచేసి చెప్పాల్సింది. విశ్వామిత్రుడు, రాజా, పౌలష్య వంశస్థుడైన విశ్వవసు కుమారుడే ఈ రావణుడు. కుబేరునికి సోదరుడు, మహాబలశాలి, శివభక్తుడు. ఆయన పంపించిన వాళ్ళే ఈ మారీచ, సుబహులు అనే రాక్షసులు. దశరథుడు, అయ్యా బాబోయ్, రావణాసురుని ఎదుర్కోవటము సామాన్యుల పని కాదు. దేవతలే అతన్ని ఎదుర్కోలేకపోయారు. ఈ విషయంలో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, మన్నించండి. విశ్వామిత్రుడు కోపముతో, రాజా, ఏ సహాయం కావాలన్నా చేస్తానన్నావు. మాట ఇచ్చిన తర్వాత తప్పుతున్నావు. వంశం పరువు పోతుంది. నీకిది ధర్మం అనిపిస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను. నువ్వు, నీ కుటుంబం అంతా సుఖంగా ఉండండి. విశ్వామిత్రుడికి కోపం వచ్చినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అక్కడ ఉన్న ఋషులు అందరికీ తెలుసు. వశిష్ఠుడు, మహారాజు, ధర్మయుద్ధానికి పేరు పొందిన నీవు ఆడిన మాట తప్పి ధర్మానికి హాని చేయకూడదు. విశ్వామిత్రుడు రక్షణలో ఉన్నంత వరకు నీ కుమారుడికి ఏమీ కాదు. అందుచేత మాట్లాడక రాముడిని మహర్షి వెంట పంపించు. అస్త్రశస్త్రాలలో ఆయనే సాటి, మరొకరు పోటీ రాలేరు అని వశిష్ఠ మహర్షి మాటలకు దశరథ మహారాజు ప్రసన్నచిత్తుడై రాముని విశ్వామిత్రుని వెంట పంపించడానికి అంగీకరించాడు. రామలక్ష్మణులు తమ తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదముతో విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. ముందు విశ్వామిత్రుడు నడవగా రామలక్ష్మణులు ఆయనకు అనుసరించారు. రామలక్ష్మణులు లేనందున విచారణంగా ఉన్నాడు దశరథుడు. అప్పుడు వశిష్ఠుడు, రాజా, విశ్వామిత్రుడు వెంట వెళ్ళిన నీ పుత్రులు గురించి విచారించకుండా ధైర్యంగా ఉండు. ఆయన వెంట వెళ్ళిన నీ కుమారులకు ఎవరు ఎదిరించి పోరాడలేరు. దేవతలు సైతం ఆయనతో పోటీ పడలేరు. దక్ష ప్రజాపతి అల్లుడు కృషంశ ప్రజాపతి, ఆయనకు సుప్రభ అనే 2 భార్యలు, జయకామ రూపులు, శక్తివంతులు. ఆయన 50 మంది పుత్రులకు జన్మనిచ్చింది. సుప్రభ సంహారులు అనే పేరు గల 50 మంది బలవంతులైన పుత్రులను కన్నది. ఈ 100 మందిని
కృశాసుడు 100 అస్త్రములుగా చేసి రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుడికి ఇచ్చాడు. ఈయన ఒక్కడే రాక్షసులను చంపగలడు, కానీ నీ కుమారులు మేలు కోరి ఆయన నీ దగ్గరికి వచ్చి నీ పుత్రులను తీసుకెళ్ళాడు. అందుచేత నీ దుఃఖాన్ని ఆపి నీ కుమారులకు రాక కోసం ఎదురు చూస్తూ ఉండు అని వశిష్ఠుడు దశరథుడికి ఊరాడింపచేశాడు. ఇక అక్కడ విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణులు మహర్షి చెప్తున్న పుణ్యపురుషుల గాథలు వింటూ ధనుర్బాణాలు పట్టుకొని నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక విశ్వామిత్రుడు రాముడితో, నాయనా, ఇది సరయూ నది. ఈ నీటిని అచమానం చెయ్యి. నీకు ఆకలి దప్పులు లేకుండా ఉండడానికి బల అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో నిన్ను ఎదుర్కొనేవాడే ఉండడు. ఈ మంత్రాన్ని జపిస్తూ నడుస్తూ ఉంటే ఆకలి దాహం ఉండవు. ఈ విద్యలు నాకు బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. మరల వీటిని పొందడానికి నీవు ఒక్కడివే అర్హుడవు అని వాటిని ఉపదేశించాడు. ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా మంత్రోపదేశాన్ని పొందాడు. ఆ రాత్రి సరియూ నది ఒడ్డునే నిద్రించారు. తెల్లవారుతుండగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేలుకొలుపు పలికాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాతుల కర్తవ్యం దైవమహిమం. కౌశల్య తనయుడైన ఓ రామచంద్ర, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. పురుషోత్తమ, సంధ్యావందనాంది నిత్య కర్మలను ఆచరించడానికి లెమ్ము నాయన. వెంటనే రామలక్ష్మణులు నిద్ర లేచి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి దేవతలకు తర్పణాలు ఇచ్చి సంతోషముతో బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ మనము ఇంకొక విషయం గమనించాలి. కార్యాలయంలో అతి కావ్యం రామాయణం అంటే మొట్టమొదటి కావ్యం. అదేవిధంగా సుప్రభాతాలలో కెల్లా విశ్వామిత్రుడు చదివిన ఈ సుప్రభాతమే మొట్టమొదటి సుప్రభాతం. మీరు ఏ సుప్రభాతం చదివినా కౌశల్య సుప్రజ రామ అనే మొదలు పెడతారు. ఉదాహరణ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. అక్కడ నుండి వారు బయలుదేరి ముందుకు నడిచి సరియూ నది గంగా నదిలో సంగమించే ప్రదేశాన్ని చూశారు. ఇంకా ముందుకు వెళ్ళగా వారికి ఒక ఆశ్రమం కనిపించింది. రాముడు ఆ ఆశ్రమం ఎవరిది మునీశ్వరుని ప్రశ్నించగా ఆయన చిరునవ్వుతో, నాయనలారా, ఒకప్పుడు పరమేశ్వరుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు అతని తపస్సును భంగం కలిగించాడు. అందుకు కోపగించుకున్న శివుడు 3వ కన్ను తెరవగా మన్మధుడు కాలి బూడిదైపోయాడు. అప్పటి నుండి అతను అనంగుడుగా పిలువబడ్డాడు. అంటే అంగములు లేనివాడు, అవయములు లేనివాడు. మన్మధుడు అంగాలను త్వజించిన ప్రదేశం కాబట్టి దాన్ని అంగదేశం అని పిలువసాగారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ శివభక్తులే. వారికి ఏ పాపాలు అంటవు. మనము ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు ఉదయము గంగా సరియు నదుల మధ్యలో ప్రయాణం చేస్తాం అని అన్నాడు. వీరు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న మనుషులు విశ్వామిత్రుడిని పూజించి రామలక్ష్మణులకు సత్కరించారు. మరునాడు మునులు ఒక నావను తెప్పించగా ఆ మూవరు నావనెక్కి గంగానదిని దాటుకున్నారు. వారు నది మధ్యలోకి ప్రవేశించే సరికి అక్కడ ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటని రాముడు విశ్వామిత్రుడిని అడిగారు. విశ్వామిత్రుడు కైలాస పర్వతం దగ్గర బ్రహ్మదేవుడు ఒక సరస్సును తన మన సంకల్పంతో సృష్టించాడు.
అదే మానవ సరోవరం బ్రహ్మ మనసు నుండి పుట్టినది కాబట్టి మానస సరోవరం. దీనిని బ్రహ్మ సరస్సు అని కూడా అంటుంటారు. ఆ మానస సరోవరం నుండి పుట్టినదే ఈ సరియూ నది. సరియూ నది గంగా నదిలో సంగమించేటప్పుడు వచ్చిన శబ్దమే అది. ఆ సంగమ స్థానానికి నమస్కారం చేయండి. ఒడ్డుకు చేరుకున్న తరువాత వారు ఒక అరణ్యంలో ప్రవేశించారు. రామా, ఈ అడవి చూశావా? ఎంత భయంకరంగా ఉందో. పూర్వం ఇంద్రుడు వృత్తాసురుడిని సంహరించినప్పుడు అతనికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. దాంతో ఆయనకి దైవత్వం పోయి ఆకలి దప్పులు మొదలయ్యాయి. ఋషులు గంగా తీర్థంతో స్నానం చేయించి ఇంద్రుడికి పవిత్రుడిని చేశారు. అప్పటి నుంచి అపవిత్రత పోతుంది. ఆయనకు ఆకలి దప్పులు లేవు, శుచి అయ్యారు. అందుకు ఇంద్రుడు సంతోషించి, నా శరీర మలినాన్ని గ్రహించిన ఈ 2 దేశాలు మలద కరుష దేశాలుగా ప్రసిద్ధి చెందుతాయని అన్నాడు. ఆనాటి నుండి ఈ దేశాల్లో కరువు కాటకాలు అనేవే లేవు. విశ్వామిత్రుడు, రామ, ఇప్పుడు ఈ 2 దేశాలకు ఒక కష్టం వచ్చింది. సుందుడు అనే యక్షుడి భార్య తాటకి చాలా అందగత్తె, తెలివైనది, 1000 ఏనుగుల బలం కలది. ఈ 2 దేశాలను ధ్వంసం చేస్తుంది. ఆమె కుమారులు మారీచుడు, సుబహావులు ఇంద్రునితో సమానమైన బలం కలవారు. మనము నడుస్తున్న దారిలోనే తాటకి ఉంది. ఆమెను చంపి ఈ దేశాలను కాపాడు అని అన్నాడు. రాముడు, యక్షులకు అంత బలం ఉండదు కదా, మరి ఆమెకు అంత బలం ఎలా వచ్చింది? విశ్వామిత్రుడు సంతోషంతో, నాయన, పూర్వము సుకేతుడనే యక్షుడు మంచి బలం కలవాడు ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడం వల్ల బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొని పుత్రుని వరంగా కోరాడు. కానీ బ్రహ్మదేవుడు పుత్రుడికి బదులుగా 1000 ఏనుగుల బలం గల పుత్రికను ఇచ్చాడు. అదే తాటకి. ఆమె సుందుడిని వివాహం చేసుకొని మారీచ, సుబహాలను కన్నది. అగస్త్య మహర్షి శాపం వల్ల సుందుడు మరణించాడు. అప్పుడు తాటకి కోపంతో మారీచుని తీసుకొని అగస్త్యుడి మీదికి దండెత్తింది. ఆయన కోపంతో మారీచుడిని రాక్షసుడిగా మారిపోమ్మని శపించారు. భయంకరమైన వికారమైన రూపంతో నరమాంసం తింటూ ఉండమని తాటకిని శపించాడు. అప్పటి నుంచి వీరి దారుణాలకు అంతు లేకుండా పోయింది. ఇప్పుడు నీవు ఆమె ఆడది అని జాలిపడక చంపు. ధర్మాన్ని రక్షించటానికి రాక్షస బుద్ధి గల స్త్రీలను రాజు చంపవచ్చు, అధర్మం కాదు. పూర్వము ఒక్కసారి భృంగు మహర్షి భార్య శుక్రుడి తల్లి అయిన ఉషాన దేవతలను సంహరించడానికి సిద్ధపడినప్పుడు విష్ణుమూర్తి ఆమె శిరస్సును ఖండించాడు కదా. ఈ విధంగా అధర్మంగా ప్రవర్తించే స్త్రీలను చంపవచ్చు అని అన్నారు. మునీశ్వర, నేను బయలుదేరినప్పుడు మా తండ్రి గారు గురువు ఆజ్ఞను పాటించమని ఆదేశించారు. నేను మీ ఆదేశాన్ని పాటిస్తానని ఒక్కసారి ధనుష్వకారం చేశాడు. నమస్కారం చేసుకొని రాముడు పితృభక్తి, గురుభక్తి కూడా ప్రదర్శించారు. ఆ వింట నుండి వచ్చిన శబ్దానికి అడవిలో ఉన్న తాటకితో పాటు మిగతా జీవరాశులన్నీ భయపడ్డాయి. తాటకి కోపంతో రామలక్ష్మణులను ఉన్న వైపుకి పరిగెత్తుకొచ్చింది. లక్ష్మణ, దీని భయంకరమైన రూపాన్ని చూసావా? దీని యొక్క చెవులు కోసి వదిలేద్దాం. స్త్రీ కాబట్టి చంపడానికి చేతులు రావడం లేదు అనేలోగానే తాటకి రాముడి మీదికి విభ్రవించింది.
పెద్ద పెద్ద బండరాళ్లను రామలక్ష్మణుల మీదికి విసిరింది. రాముడు ఆమె చేతులను ఖండించాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. ఆమె కామరూపం ధరించి ఎవరికి కనబడకుండా ఆకాశం నుండి వాళ్ళ మీదికి రాళ్ల వర్షం కురిపించింది. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, ఆమెపై జాలి చూపించకు. ఆమె చాలా దుర్మార్గురాలు. చీకటి పడితే రాక్షసులకు బలం ఎక్కువవుతుంది. అప్పుడు యుద్ధం చేయటము కష్టం. ఇప్పుడే చీకటి పడేలోగా చంపు. అంతే. రాముడు ఒకే ఒక్క బాణంతో బలంగా ఆమె గుండెల మీద కొట్టారు. ఆ దెబ్బకి తాటకి చచ్చింది. దేవతలందరూ వారిపై పూల వర్షము కురిపించారు. విశ్వామిత్రుడు వారిద్దరిని ప్రశంసించారు. ఆ రోజు రాత్రి వారు ఆ అడవిలోనే గడిపారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి కాస్త.